కానీ న్యాయ విచారణ కాకుండా ఇప్పుడు న్యాయస్థానం ఆదేశం మీద విచారణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జస్టిస్ అయిన గణమనేని రామకృష్ణ ప్రసాద్ ఆయన బెంచ్ వాళ్ళు ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. అంటే చాలా తీవ్రమైన విషయం కదా, ఇలా మీ దృష్టికి చోరీ వస్తే మీరు ఎలా దాన్ని రాజీ చేస్తారని. అందుకని 2 దర్యాప్తులు సైమల్టేనియస్గా దర్యాప్తులు కానీ చర్యలు కానీ, ఒకటేమో టీటీడీ అధికారులు అలాగే సిబ్బంది జరిగిన విషయాలు వీటన్నిటి మీద విచారణ జరిపి పూర్తి వివరాలతో అందించాలి అని. రెండోదేమో ఇప్పుడు ఎవరైతే రవికుమార్ అనే అతను తన ఆస్తులు దానం చేసి మా ముందు పట్టుబడి 70,000 రూపాయలకు పట్టుబడి 14 కోట్ల ఆస్తులు ఎలా ఇచ్చారో, ఆ ఆస్తుల నేపథ్యం ఏంటి, ఆయన కుటుంబ సభ్యులకు ఇంకా ఏమేమి ఆస్తులు ఉన్నాయి, అలాగే లోక్ అదాలత్లో అప్పుడు న్యాయమూర్తి ఈ విధంగా రాజీ పరిష్కారం చేయటం అనేది అది ఎలా జరిగింది, రాజీ తీర్పు ఇవ్వటం, ఈ అంశాలన్నిటి మీద ఏసీబీ కోర్టును, యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీని కోర్టును కాదు ఏసీబీని దర్యాప్తు చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ 2 నివేదికలు వేరువేరుగా పూర్తి వివరాలతో సహా డిసెంబర్ నెలకు తదుపరి డిసెంబర్ 2కు అనుకుంటాను దీన్ని వాయిదా వేస్తూ అప్పటికి ఈ నివేదిక ఈ వివరాలన్నీ కూడా మాకు అందించాలి అనే మాట హైకోర్టు చెప్పింది.